500 ఇంకా 1000 రూపాయల నోట్లులాగా ఈ 2000 నోట్లు అనేది రద్దు కాలేదు. ఆర్బీఐ జస్ట్ వీటిని విత్డ్రా చేసుకుంది సర్క్యులేషన్ లో. గవర్నమెంట్ కావాలంటే మళ్ళీ 2000 రూపాయల నోట్లని సర్క్యులేషన్ లోకి తీసుకురావచ్చు అంటారా? ప్రజెంట్ ఈ 2000 రూపాయల నోట్లు ఎందుకని కనిపించట్లేదు? వీటిని సర్క్యులేషన్ నుంచి విత్డ్రా చేసుకునేంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి కారణాలు ఏంటి? ఈ విషయాలన్నింటినీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో జరిగిన 2016 డిమానిటైజేషన్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. అది నవంబర్ 8వ తారీఖు 2016 టైం వచ్చి నైట్ 8 అవుతుంది. ఆ టైంలో ఇండియా పిఎం అయిన నరేంద్ర మోడీ గారు ఒక హిస్టారిక్ అనౌన్స్మెంట్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ విన్న ఇండియా మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అదే డిమానిటైజేషన్. ఇండియాలో డిమానిటైజేషన్ అనేది కొత్త విషయం ఏం కాదు. కొన్ని సంవత్సరాలుగా ఇదే విషయం ఇండియాలో కంటిన్యూగా జరుగుతుంది. ఫస్ట్ టైం 1946 లో బ్రిటిష్ ఇండియా మన దేశాన్ని రూల్ చేస్తున్న టైంలో 5000 ఇంకా 10,000 రూపాయల నోట్లని రద్దు చేసింది. కానీ ఈ విషయాన్ని అప్పటి ఆర్బీఐ గవర్నర్ అయిన సిడి దేశ్ముఖ్ తీవ్రంగా వ్యతిరేకించారు. దేశానికి ఈ డిమానిటైజేషన్ ఈ టైంలో మంచిది కాదని చెప్పి. అయినా సరే బ్రిటిషర్స్ ఎవరి మాట వినకుండా ఈ డిమానిటైజేషన్ ఆర్డినెన్స్ ని సక్సెస్ఫుల్ గా పాస్ చేశారు. దీనికి రీజన్ వచ్చేసి ఇండియాలో బ్రిటిష్ పాలన పోవాలని చెప్పి అనుకునే ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ పెద్ద మొత్తంలో ఫండింగ్ అనేది అందుతూ ఉండేది. ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ మనీ ట్రాన్స్పోర్ట్ చేయడంలో ఈ పెద్ద నోట్లు ఏవైతే ఉన్నాయో వీటి భాగస్వామ్యం చాలా ఎక్కువ ఉందని చెప్పి బ్రిటిషర్స్ ఈ రూల్ ని తీసుకుని వచ్చారు. నిజానికి బ్రిటిష్ వాళ్ళు ఈ రూల్ తీసుకొచ్చింది వాళ్ళ స్వార్థానికి అయినా ఈ నిర్ణయం వల్ల పిఎస్యు బ్యాంక్స్ ఇంకా ఇండియాలో ఉన్న రియల్ ఎస్టేట్ అనేది అమాంతం భూమి అయింది. గవర్నమెంట్ ఈ 2000 రూపాయల నోట్లను కూడా డిమానిటైజ్ చేసేటప్పుడు సేమ్ గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేసింది. సేమ్ అదే ట్రెండ్ రిపీట్ అవుద్దేమో అని చెప్పి. కానీ అది జరగలేదు. మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఇంచుమించు 1950 ఆ టైంలో ఈ రద్దు అయిపోయిన 5,000 ఇంకా 10,000 రూపాయల నోట్లని గవర్నమెంట్ మళ్ళీ చాలా మనీలోకి తీసుకురావడం స్టార్ట్ చేసింది. కానీ 1978 లో మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ ఈ 2 నోట్ల మీద డిమానిటైజ్ అనేది అనౌన్స్ చేసింది. అప్పటి గవర్నమెంట్ ఈ పనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి బ్లాక్ మనీని నిర్మూలించే ఉద్దేశంతో ఈ డిమానిటైజ్ చేస్తున్నాం అని చెప్పి ప్రజలకి అనౌన్స్ చేసింది. ఇంకా ప్రస్తుత విషయానికి వస్తే 2016లో బీజేపీ ఇదే రీజన్ తో డిమానిటైజ్ చేసింది ఇండియాలో. ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ పాత 500 ఇంకా 1000 రూపాయల నోట్లకి బదులుగా వాటికి రిప్లేస్మెంట్ గా కొత్త 500 ఇంకా 2000 రూపాయల నోట్లని గవర్నమెంట్ సర్క్యులేషన్ లోకి తీసుకుని వచ్చింది. ఆర్బీఐ 2016 లెక్కల ప్రకారం ఇండియాలో సర్క్యులేషన్ లో ఉన్న మనీలో మొత్తం 86% ఈ 500 ఇంకా 1000 రూపాయల నోట్లే ఉన్నాయని, అందులో చాలా వరకు నోట్లు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ లో లేని దొంగ నోట్లు ఇంకా బ్లాక్ మనీ మార్కెట్ లో సర్క్యులేట్ అవుతుందని, గవర్నమెంట్ ఈ బ్లాక్ మనీని నిర్మూలించే ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకుందని చెప్పి ఈ డిమానిటైజేషన్ పబ్లిసిటీ అనేది చేసుకుంది. అంతేకాకుండా బీజేపీ ఎమ్మెల్యేస్ 1 by 1 బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో మేము చేసే ఈ పని వల్ల బ్లాక్ మనీ అనేది ఇండియాలో లేకుండా చేస్తామని చెప్పి, అది ఒక బీజేపీ వల్ల సాధ్యం అవుతుందని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి 1000 రూపాయల కంటే పెద్దదైన 2000 రూపాయల నోట్ ని సర్క్యులేషన్ లోకి తీసుకొచ్చారు. ఇండియాలో ఉన్న ప్రజలకి ఇంకా ప్రతిపక్షాలకి అసలు ఇండియాలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎందుకంటే బ్లాక్ మనీని తగ్గించడం కోసం 500 ఇంకా 1000 రూపాయల నోట్లని బ్యాన్ చేయడం ఓకే గానీ 2000 రూపాయల నోట్లని ఎందుకు సర్క్యులేషన్ లో తీసుకొచ్చారని చెప్పి గట్టిగా అడగడం స్టార్ట్ చేశారు. కొంతమంది ప్రజల్లో కూడా సేమ్ డౌట్స్ అనేవి వచ్చాయి. కానీ దేశం మీద ఇంకా మోడీజీ మీద ఉన్న నమ్మకంతో ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలానే సైలెంట్ గా ఉండిపోయారు. ఈ విషయంలో ఇలా అనుకునే జనాల్ని ప్రతిపక్షాలని అస్సలు తప్పట్లేం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు 1000 రూపాయల నోట్లని బ్లాక్ మనీగా స్టోర్ చేసుకుంటే 100,000 రూపాయల నోట్లు అనేది కావాలి. అదే 2000 రూపాయల నోట్లని 1,00,000 రూపాయలు స్టోర్ చేసుకుంటే జస్ట్ 50 నోట్లు ఉంటే చాలు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ గా బీజేపీ మళ్ళీ ఒక కొత్త వాదన తీసుకుని వచ్చింది. బ్లాక్ మనీ అనే వాదనని ఆపేసి ఇండియా మొత్తంలో క్యాష్లెస్ ఎకానమీ అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అని, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగితే ప్రతి రూపాయికి కౌంట్ ఉంటుంది, ఇండియాలో ట్యాక్స్ పేయర్స్ కూడా పెరుగుతారని ఈ డెసిషన్ తీసుకున్నామని బీజేపీ కొత్త వాదనని ప్రజల ముందుకు తీసుకుని వచ్చింది. ప్రతిపక్షాలు ఇంకా బీజేపీ గవర్నమెంట్ ఈ రకంగా కొట్టుకుంటుంటే జనాలకైతే అసలు ఏం అర్థం కాలే. ఎందుకంటే హీరోలు విలన్లు కొట్టుకుని కమిడియన్ చంపేసినట్టు గవర్నమెంట్ బ్లాక్ మనీ మీద వార్ స్టార్ట్ చేసి సామాన్య ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టడం స్టార్ట్ చేసింది. గవర్నమెంట్ బ్లాక్ మనీ మీద వార్ ప్రకటిస్తే ఇక్కడ సామాన్య ప్రజలందరూ కలిసి బ్యాంకుల ముందు ఏటీఎంల ముందు నానా రకాలుగా ఇబ్బందులు పడడం జరిగింది. బ్యాంకుల్లో సర్క్యులేషన్ కి అమౌంట్ ఉండేది కాదు. ఏటీఎంలు అయితే ఉండేవి గానీ ఏటీఎంలు వర్క్ చేసేవి కాదు. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఎక్కడైనా ఒక ఏటీఎం గానీ వర్క్ చేస్తుందని తెలిసిందా ప్రజలందరూ కలిసి అదే ఏటీఎం ముందు క్యూ కట్టుకొని కొట్టుకొని తిట్టుకొని మొత్తానికి డబ్బుల కోసం నానా కష్టాలు పడ్డారు. పోనీ ఇంత కష్టపడి డబ్బులు తీసుకుంటున్న జనాలందరూ ఏదైనా అవసరం కోసం తీసుకుంటున్నారా అంటే అస్సలు కాదు. ఒక విధంగా ప్రజలందరూ ఇలా ఇబ్బంది పడడానికి ప్రజలే కారణం. ఎందుకంటే ఏదో జరిగిపోతుందనే ఉద్దేశంతో ప్రజలందరూ కలిసి వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా బ్యాంక్ లో ఉన్న వాళ్ళ డబ్బుని విత్డ్రా చేసుకోవడానికి బ్యాంకులకి క్యూ కట్టడంతో బ్యాంక్ లో క్యాష్ అనేది షార్టేజ్ వచ్చింది. సరే ఇప్పుడు అసలు మెటర్లోకి వద్దాం. 2000 రూపాయలు ఎందుకని కనిపించట్లేదు? ఇది సర్క్యులేషన్ నుంచి విత్డ్రా అవడం వల్ల ఇండియాలో నిజంగా బ్లాక్ మనీ వెనక్కి వచ్చిందా అనేది క్లియర్ కట్ గా అనాలిసిస్ చేసి చూద్దాం. 2016లో గవర్నమెంట్ డిమానిటైజేషన్ ని అనౌన్స్ చేసిన తర్వాత ప్రజల ఇబ్బందిని గవర్నమెంట్ పరిగణలోకి తీసుకుని క్యాష్ ని ఫాస్ట్ గా ఫ్లో చేసే ఉద్దేశంతో
ఉద్దేశంతో ఈ 2000 రూపాయలు అనేది సర్క్యులేషన్ లోకి తీసుకుని వచ్చింది ఆర్బీఐ ఇంకా ఇండియన్ గవర్నమెంట్. ఈ 2000 నోట్స్ ని అనౌన్స్ చేసినప్పుడే ఆర్బీఐ క్లియర్ కట్ గా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ లో మెన్షన్ చేసుకుని వచ్చింది 2000 నోట్స్ అనేది జస్ట్ ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ అని. ఒక 6 నుంచి 7 సంవత్సరాల లోపు ఈ క్యాష్ ని మేము విత్డ్రా చేసుకుంటామని. 2018 వచ్చేసరికి ఆర్బీఐ ఈ 2000 రూపాయల నోట్లని పూర్తిగా ప్రింట్ చేయడం ఆపేసింది. 2018 నుంచి 2023 వరకు ఎలాంటి అనౌన్స్మెంట్లు చేయకుండా ప్రజల 2016 ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఇండియాలో మెజారిటీ పీపుల్ డిజిటల్ మనీకి అలవాటు పడిన తర్వాతే 19 మే 2023లో ఆర్బీఐ అనౌన్స్ చేసింది 2000 రూపాయలని మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పి. ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ప్రజల్లో మళ్ళీ ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఈ 2000 రూపాయల నోట్లని షాప్ కీపర్స్ తీసుకోవడం మానేశారు. ఈ విషయం న్యూస్ ఛానల్స్ లో రావడంతో ఆర్బీఐ మళ్ళీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ని అనౌన్స్ చేసింది. ఫేక్ న్యూస్ నమ్మద్దు, 2000s అనేది మేము చెప్పేంత వరకు సర్క్యులేషన్ నుంచి విత్డ్రా చేసుకోమని చెప్పి. ముందున్న 500 ఇంకా 1000 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి, ఎంత ఉన్నాయి అనేది గవర్నమెంట్ కి ఇంకా ఆర్బీఐ కి ఏం మాత్రం తెలియదు. ప్రాపర్ గా ప్రతి నోట్ ని కౌంట్ చేసుకుని మంచిగా ప్లాన్ చేసుకుని ఆర్బీఐ ఈ 2000 రూపాయల నోట్లని ఆపేసింది. ఆ టైంలో ఈ నోట్లు డిపాజిట్ చేసుకోవడానికి తీసుకోవడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని సెట్ చేసి వన్స్ ఈ 2000 రూపాయల నోట్లు బ్యాంక్ లో డిపాజిట్ అయిన తర్వాత రిటర్న్ 100 రూపాయలు ఇంకా 500 నోట్లతో వెనక్కి రావడం స్టార్ట్ అయ్యాయి. గవర్నమెంట్ యాక్చువల్ గా 3 లక్షల కోట్ల రూపాయల వరకు ఈ 500 ఇంకా 1000 రూపాయల నోట్లు వెనక్కి రావు, అదంతా కూడా బ్లాక్ మనీ అని ఒక ఎస్టిమేషన్ వేసుకుంది. కానీ రాని డబ్బులు ఎంతో తెలుసా, జస్ట్ 10,000 కోట్లు మాత్రమే. కానీ గవర్నమెంట్ కి ఒక విషయం మాత్రం చాలా మంచి జరిగింది. అదేంటంటే 2022లో గవర్నమెంట్ ట్యాక్స్ ఇన్కమ్ అనేది చాలా బాగా పెరిగింది. అది ఎంతలా అంటే డిమానిటైజేషన్ కంటే ముందు 2.58 ట్రిలియన్ ఇండియన్ రూపీస్ గా ఉన్న ఇండియన్ ట్యాక్స్ డిమానిటైజేషన్ తర్వాత 160% పెరిగి 6.73 ట్రిలియన్ రూపీస్ గా పెరిగింది. చాలా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ లైక్ ఫార్మింగ్ లాంటివి చాలా నష్టాల్లో కూరుకుపోయాయి. ఓన్లీ క్యాష్ ఫ్లో తో నడిచే చాలా స్మాల్ ఇండస్ట్రీస్ నష్టాల్లో కూరుకుపోయాయి. చేసిన పని మంచిదే గానీ కొంచెం రీసెర్చ్ చేసి ప్రాపర్ వేలో చేసుంటే ఇంకేమన్నా మంచి రిజల్ట్స్ వచ్చేవేమో. కానీ ఏదైతేనే ఇండియాలో ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య పెరిగింది కదా. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీకు ఏమాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించినా, ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలు.